రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ ఎలువడి నడుస్తుంది. అక్కడ షేగుర్తోలు ప్రతిపక్షం అయితే ఇక్కడ పువ్వు కారు ప్రధాన ప్రతిపక్షాలు. ఈడికి అందరికి తెలిసిందే. అయితే ఓ ముచ్చట మీద మూడు పార్టీల నడుమ తగ్గఫర్లొల్లైతుందబ్బా. కారోళ్ళు సర్కార్ను తిట్టుడు, బీజేపీ బీఆర్ఎస్ నడుచుకునుడు, షేగుర్తోలు ఆ రెండు పార్టీలను ఆర్పారనుడు. గచ్చిబౌలి భూముల గడబడి మీద ఎవ్వరి మాట అల్లదే. ఇప్పటికైతే ఆడ పనులు బంద్ అయినాయి గాని పార్టీల నడుమ కీసులాట అయితే ఆగుతలేదబ్బా. గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కమిటీని కలిసిరు కాంగ్రెస్ ఎంపీలు. అప్పటి రికార్డులు సర్వే నెంబర్ల ప్రకారము ఆ 400 ఎకరాలు సర్కారు భూమి, ఎక్కడ కూడా అడవి భూమి అని రాయలేదని కాగితాలు చూపించి వచ్చేండ్రు. నిన్న సర్కారు తరపు పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం కలిసి ఇదే ముచ్చట మీద అవసరమైన కాగితాలు ఇచ్చింది కమిటీకి. అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో పక్కా సెంట్రల్ యూనివర్సిటీ భూమి, ప్రకృతి నాగం చేస్తున్నారని కంప్లైంట్ చేసిండ్రు. ఇక సర్కారు ప్రతిపక్షాల నడుమ భూముల మీద పంచాయతీ నడుస్తూనే ఉంది. దీని వెనకాల 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. హైదరాబాద్ ఒక్క చోటనే 10,000 పైచూరుకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు. ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5,000 కోట్లు 200 తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్ కి అప్పగించేవాడు. రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం. ఎవరు తీసుకున్నారు, ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏ ల్యాండ్ మీద దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. తమ్ముడు నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు? ప్రతిదానికి పేరు చెప్తా తమ్ముడు, నీకంత ఉత్సాహం. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. నేను కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించండి. 10 ఏళ్లు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం, నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్న సంగతి కేటీఆర్ తెలుసు, ప్రపంచం తెలుసు. దానికి ఈ హెచ్సికి ముడిపెట్టడం ఏంటి? భూముల మీద రాజకీయం గిట్లుంటే అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది విన్నాక సెంట్రల్ కమిటీ ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి మరి.